బ్రేకింగ్ చూస్తున్నాం. సంక్రాంతి సందర్భంగా పట్టణవాసులు పల్లెబాట పడుతున్నారు. హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు భాగ్యనగర ప్రజలు బయలుదేరుతున్నారు. శని ఆదివారాలు కలిసి రావడంతో హైదరాబాద్ విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. కంచికచర్ల మండలం కీసర గ్రామం దగ్గర 65వ జాతీయ రహదారిపై టోల్ ప్లాజా దగ్గర వాహన రద్దీ కొనసాగుతోంది. దీంతో అదనపు కౌంటర్లను ఏర్పాటు చేశారు సిబ్బంది. మరోవైపు చిల్లకల్లు టోల్ ప్లాజా దగ్గర టోల్ అధికారులు అప్రమత్తమయ్యారు. వాహనాలు నిలిచిపోకుండా అదనపు కౌంటర్లు ఏర్పాటు చేశారు. దీంతో ట్రాఫిక్ జామ్ కాకుండా వాహన రాకపోకలు సాఫీగా కొనసాగుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ కాంతి సిద్ధంగా ఉన్నారు. కాంతి, ఈసారి టోల్ ప్లాజా దగ్గర అదనపు టోల్ బూతులు ఏర్పాటు చేశామంటున్నారు. అండ్ ట్రాఫిక్ ఆగిపోకుండా స్తబ్దత లేకుండా వెళ్ళడానికి చూస్తున్నా ఉంటున్నారు. ప్రస్తుతానికి ఏం జరుగుతోంది, ఎలా ఉంది అసలు హైవే సిచ్యువేషన్? రమణ్ బాబు, పెద్ద పండుగ సంక్రాంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ఆ శోభ అనేది కొనసాగుతూ ఉంటుంది. అయితే తమ సొంత ఇళ్లలో ఉండే వాళ్ళంతా కూడా సొంత ఇళ్లకి కుటుంబ సభ్యులతో కలిసి పండుగ జరుపుకునేందుకు వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న వారంతా కూడా తిరిగి ఇళ్లకు వెళ్తున్న సందర్భంగా హైవేస్ అన్ని కూడా పూర్తిగా ట్రాఫిక్ తో కిక్కిరిసిపోయాయనే చెప్పాలి. ఏదైతే రైళ్లు బస్సులు అన్ని కూడా పూర్తిగా నిండిపోవడంతో సొంత వాహనాల్లో సొంత ఊర్లకు పయనమైన వారంతా కూడా రోడ్లపైకి రావడంతో దట్టు నిన్నటి నుంచి కూడా హాలిడేస్, ఈ రోజు ఎంప్లాయీస్ కి కూడా సెకండ్ సాటర్డే సండే హాలిడే కలిసి రావడంతో ఈ రోజు నుంచి కూడా రద్దీ పెరిగిందని చెప్పాలి. టోల్ ప్లాజాల వద్ద ప్రత్యేక కౌంటర్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే కొన్ని టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్ సమస్య లేకుండా ఎక్స్ట్రా టోల్ బూత్లను పెట్టి పంపించి వేస్తున్నారు. అలాగే ఒకవేళ అంటే గతంతో పోల్చుకుంటే విజయవాడ హైదరాబాద్ హైవే ఏదైతే ఉందో హైవేకి సంబంధించినటువంటి టోల్ ప్లాజాలు ఏదైతే ఆంధ్రప్రదేశ్ లోకి ఎంటర్ అయిన దగ్గర నుంచి 2 టోల్ ప్లాజాలు ఉంటాయి. 2 టోల్ ప్లాజాల వద్ద కూడా ప్రస్తుత పరిస్థితి అయితే ఏదైతే ట్రాఫిక్ తోనే కొనసాగుతుందని చెప్పాలి. దాదాపు 20 నుంచి 30 స్పీడ్ వెళ్ళలేని పరిస్థితి ప్రస్తుతం హైవేల పైన ఉంది. అంటే ఎంత మేర రష్ ఉన్నది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. అదే కార్లలోనూ ఇతర వాహనాల్లోనూ తమ గ్రామాలకు వెళ్లే వారు ఎవరైతే ఉన్నారో వారందరితోటి కూడా పూర్తిగా ఏదైతే టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్ సమస్య అయితే కొనసాగుతుంది. అయితే దీనికి సంబంధించి కొంత వెసులుబాటు కల్పించాల్సిన అవసరం కూడా ఉంది అని చెప్పి వెళ్లే వాళ్ళు అడుగుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే సాధారణంగా టోల్ ప్లాజాల దగ్గర కట్ అయిపోతూ ఉంటుంది. అయితే కట్ అవ్వకుండా టైం పడుతున్న నేపథ్యంలో వాటి మెషిన్స్ ని కూడా అక్కడ ఉన్నటువంటి కెమెరాస్ ని కూడా సరిగ్గా పనిచేయకపోవడం, ఇలాంటి సమస్యలన్నీ రావడంతో ట్రాఫిక్ భారీగా జామ్ అవుతున్న నేపథ్యంలో టోల్ ప్లాజాల వద్ద కూడా కొంత మెరుగైన సేవలు పెట్టాలని చెప్పి కూడా వెళ్లేటువంటి ప్రయాణికులు కోరుతున్న పరిస్థితి ఉంది. ప్రజెంట్ అయితే మాత్రం టోల్ ప్లాజాల వద్ద ఎక్కువ కౌంటర్స్ పెట్టినప్పటికీ కూడా ట్రాఫిక్ అయితే చాలా స్లోగానే కదులుతా ఉంది. సంక్రాంతి సందడి మొదటిగా ట్రాఫిక్ తోనే మొదలైందని చెప్పుకోవాలి రమణ బాబు. ఓకే, థ్యాంక్ యూ కాంతి.